మా స్టైల్లో మేము ఎల్లిపాయ మిరం ఎట్లా చేసుకుంటామో మీకు చూపిస్తాం. మీరు కూడా ఇట్లా ట్రై చేయుర్రి. మంచిగా వేడన్నంలా ఇది వేసుకొని ఇంతంత నూనె పోసుకొని తింటే నీ అక్క మజా ఉంటది, మజా. మంచిగా ఏ చికెన్ పని చేయది, ఏ మటన్ పని చేయది. మేమైతే మా పల్లెటూర్లల్లా కూరలు లేనప్పుడు ఇదే కారం రుద్దుకుంటాం, మంచిగా 2-3 రోజులు తింటాం. అయితే మీరు అడిగారు కదా ఎట్లా చేస్తారు అనేది, మీకు చూపిస్తా చూడుర్రి. మీరు కూడా చేసుకోర్రి. చేసుకున్నాక ఎట్లుంటుందో నాకు కామెంట్ పెట్టుర్రి. అయితే కావాల్సిన పదార్థాలు ఏంటి అని అంటే ఎల్లిపాయలు, గింతంత జీలకర్ర, కారపొడి, ఉప్పు. ఇక చూడుర్రి, ఫస్ట్ ఇలా ఏమేయాలంటే ఫస్ట్ ఎల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు వేసి గింతంత దంచినట్టు వేయాలి. కొంచెం దంచినాక జీలకర్ర వేయాలి. వేసి రాళ్ళ ఇక దంచురి కొంచెం మళ్ళీ దంచినాక ఇప్పుడు కారం, ఉప్పు వేయాలి. ఇదేంది మా నర్సి వంటల ప్రోగ్రాం గిట్లా పెట్టింది ఏంది? కారం, ఉప్పు వేసి రాళ్ళ ఇక దంచురి మంచిగా. రోటికి పక్క పొంటి అంటుతాంటది, అదంతా ముందు కనుక్కుంటా మంచిగా దంచురి. ఓ నర్సి, ఏమైందే ఇలా వంటల ప్రోగ్రాం పెట్టినావు? ఓ మల్లక్క, మన సబ్స్క్రైబర్స్ పాపం ఎప్పుడు ఉందో ఎల్లిపాయ కారం అంటుర్రు మీరు ఊకే వీడియోలల్లా. అది ఎట్లా చెప్తారో జర చెప్పుర్రి అని అన్నారు. ఇక వాళ్ళ గురించే ఇలా చెప్తాన్న, పాపం వాళ్ళు కూడా చేసుకొని తింటారట మల్లక్క. అవునా? అయ్యో చెప్పే, నేను డిస్టర్బ్ చేస్తాను కానీ నిన్ను. చెప్పు. గింతేనుల్లా మంచిగా ఈజీగా ఉన్నది కదా. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇట్లా తినబుద్ధి కాకపోతే ఏం చేయాలని అంటే పొయ్యి మీద ఒక గంజి పెట్టుకొని అల్లింతంత నూనె పోయుర్రి. ఆ నూనె పోసినాక నూనె వేడెక్కినాక ఈ ఆవాలు, జీలకర్ర, పసుపు, కళ్యామాకు, కొత్తిమీర వేయుర్రి. అవి గోలినాక ఎల్లిపాయ కారం తీసి అల్లేయుర్రి. ఇక మంచిగా ఉంటది. ఇంకా ఫైనల్ మన లుక్ ఎట్లా వచ్చిందో మీకు చూపిస్తా. ఎల్లిపాయ కారంది ఇగో చూడుర్రి, మంచిగా పొడి పొడి అయింది కదా. ఇగో గిట్లా కావాలి. మంచిగా ఎల్లిపాయ, జీలకర్ర, మంచిగా కారం, ఉప్పు అంతా పట్టుకుంటదిలా. ఇక ఎప్పుడు పడితే అప్పుడు మనం వేడన్నంలా తింటే గింత నూనె పోసుకొని కమ్మగా ఉంటది. ఒకసారి ట్రై చేయుర్రి. మళ్ళీ నాకు ఎప్పుడు ట్రై చేసినోళ్ళు ఓకేనా? నీకేందే నర్సి, వంటలు సూపర్ చేస్తావు గాని. ఏ ఊక మల్లక్క, ఇప్పుడు చూసినా నన్ను పొగుడుతూనే ఉంటావు. ఇక